తెలుసా, వాళ్ళ ఇంటికి స్వీట్స్ తీసుకెళ్లారట. నా హ్యాపీనెస్ ని నా సబ్స్క్రైబర్స్ కాబట్టి సెలబ్రేట్ చేసుకున్నాను అన్నారు. సోషల్ మీడియా అంటే పాజిటివ్ కామెంట్స్, నెగటివ్ కామెంట్స్ 2 తీసుకోవాలని. సో నేను 2 తీసుకున్నా. బట్ నెగటివ్ కామెంట్స్ ఒక రేంజ్ అంటూ ఉంటదండి. ఈ 10% పీపుల్ నా ఒక్కదానికి కాదండి, ఎవరి వీడియో కనిపిస్తే వాళ్ళకి బ్యాడ్ కమెంట్స్ చేస్తారంటే వాళ్ళు అదొక డైలమాలో ఉంటారు. అందరికి బ్యాడ్ కమెంట్స్ చేయాలి, లేకపోతే వాళ్ళకి అన్నం కూడా తినబుద్ధి కాదు. సో నా వాయిస్ ఇదే అండి, నేను ఏం చేయలేను. ఏమో హైట్ గా ఉంటారు, నువ్వు కావాలని హైట్ గా ఉన్నావు, నువ్వు ఫేక్ చేస్తున్నావు అంటే ఏమంటారండి? కమెంట్ అయితే ఊకే గుర్తు తెచ్చుకుంటా. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు అందంగా ఉన్నావని నువ్వు ఎందుకు అనుకుంటావు, నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు నువ్వు అందంగా ఉన్నావని, నువ్వు అస్సలే అందంగా లేవు అని నవ్వుతున్నారు. అంటే లాఫింగ్ ఎమోజీస్ పెడుతున్నారు. నేను అందంగా ఉన్నాను వాళ్ళకి చెప్పానా? సిరి వద్దు, నువ్వు చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నావు ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల. హలో అండి, వెల్కమ్ టు శ్రీకీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేంటి ఈ ఛానల్లో వీడియో చేస్తున్నారు అనేది కదా మీ డౌట్. చెప్తా మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. నా ఛానల్లో ఒక ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, సో ఆ ప్రాబ్లం కంప్లీట్ గా క్లియర్ అయిపోయింది. సో దానివల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. అంటే నాకు ఎలా ఉందంటే ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది. అసలు ఏమైంది, నా ఛానల్ మళ్ళీ తిరిగి ఎలా వచ్చేసింది, ఆ ప్రతి ఒక్కటి నేను మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే కొత్త క్రియేటర్స్ కి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది ఇది. అండ్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ క్రియేటర్స్ కి అయినా సరే ఒక ఐడియా ఉంటుంది. సో కంప్లీట్ గా వీడియో చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. క్రియేటర్స్ కి డెఫినెట్లీ తెలియాలి ఇది. నేను జూన్ 25, 2024 లో నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. సో ఇప్పుడు 11 months అవుతుంది, 11 months. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నానంటే కన్సిస్టెంట్ గా వీడియోస్ పోస్ట్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో కన్సిస్టెంట్ గా వీడియోస్ పోస్ట్ చేయాలి, వ్యూస్ ని పట్టించుకోకుండా మన ప్రయత్నం మనం చేస్తే డెఫినెట్లీ సక్సెస్ వస్తుందని. కానీ నాకు యూట్యూబ్ మీద బేసిక్ ఐడియా కూడా లేదండి. సో నాకేమైనా డౌట్స్ ఉంటే అప్పటిదప్పుడు టెక్ ఛానల్స్ కెళ్ళి నాకు ఏ డౌట్ ఉందో అది క్లారిఫై చేసుకునేదాన్ని తప్ప నాకు యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి తెలీదు. సో దానివల్ల నేను చాలా మిస్టేక్స్ చేశాను. మీ అందరికీ చెప్పాను కదా, ఆ మిస్టేక్స్ మీరు అస్సలు చేయొద్దండి, ఎందుకంటే ఛానల్ పోయే ఛాన్స్ ఉంది. సో నాకు కొంచెం దేవుడి దయ ఉండి నా మీద నా ఛానల్ తిరిగి వచ్చేసింది. కానీ మీరు నేను చేసిన మిస్టేక్స్ అయితే చేయకూడదు. మీరు ఏం మిస్టేక్స్ చేయకూడదు నేను మీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను కదా. సో మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటంటే వేరే వాళ్ళ కంటెంట్ మీరు యూజ్ చేయొద్దు, మీ ఓన్ కంటెంట్ అయి ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్, మీరు రిపీటెడ్ గా వీడియోస్ పెట్టొద్దు. ఇప్పుడు షార్ట్ వీడియోస్ లో ఒక వీడియో పెడతారు, సో అది మళ్ళీ లాంగ్ లో పెట్టకూడదు. సపోజ్ లాంగ్ లో పెట్టారు, అది షార్ట్ లో పెట్టకూడదు. సో లాంగ్ ది 16:9 రేషియోలో తీయాలి, అండ్ షార్ట్ ది మనం ఇలా వర్టికల్ గా తీయాలన్నమాట. సో అలా తీస్తేనే మనకి రీయూస్డ్ రాదు. సో ఇదొకటి. అండ్ ఆల్సో మీరు షార్ట్ లో లాంగ్ లో కూడా, అంటే మనం లాంగ్ కి షార్ట్ కి తీసినా కూడా సిమిలర్ క్లిప్స్ అనేవి ఉండకుండా చూసుకోండి, అంటే ఒక బెటర్ పర్పస్ లో. సో దేనికది సపరేట్ గా తీస్తే ఓకే, బట్ ఇంకా కొంచెం మనం సేఫ్ సైడ్ లో ఉండడానికి సిమిలర్ క్లిప్స్ తీసుకోకుండా ఉంటే బెటర్, అది నా ఒపీనియన్. అండ్ ఇంకొకటి, ఎలాంటి ఫేక్ థింగ్స్ యూజ్ చేయకూడదు. అంటే వేరే వాళ్ళకి మనీ ఇస్తే సబ్స్క్రైబర్స్ ని వ్యూవర్స్ ని పెంచుతారు, సో అవన్నీ వద్దు. ఎందుకంటే యూట్యూబ్ లో మన వీడియోస్ మనం పెట్టినా కూడా ప్రాబ్లం వస్తుంది. అలాంటిది మనం ఫేక్ థింగ్స్ చేస్తే యూట్యూబ్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? సో అందుకే అలా చేయకూడదు. మన ఓన్ సబ్స్క్రైబర్స్ మీద మనం టార్గెట్ పెట్టుకోవాలి. అండ్ ఆల్సో మనం వాచ్ అవర్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో డిమోటివేట్ అవ్వదు. నాకు చాలా మంది, నేను న్యూ ఛానల్లో చెప్పానమాట. సో నా ప్రాబ్లం ఇది అని న్యూ ఛానల్లో నేను వీడియో పెడితే చాలా మంచి రీచ్ వచ్చిందండి ఫస్ట్ వీడియోకి. అండ్ నేను అప్పుడు వీడియో పెట్టినప్పుడు చాలా కమెంట్స్ వచ్చాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పారు. ఒకరు ఏమన్నారంటే, నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నా కానీ రీచ్ రావట్లేదని నా ఇంట్రెస్ట్ పోతుంది అంటున్నారు. అసలు ఇంట్రెస్ట్ మీరు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? మీరు వ్యూస్ రావట్లేదు అని బాధపడుతున్నారు. సో దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టొద్దండి. మీరు ఎందుకు కాన్సన్ట్రేషన్
కాన్సన్ట్రేషన్ దాని మీద పెడుతున్నారు? మీరు వ్యూస్ ని పట్టించుకోకండి, కన్సిస్టెంట్ గా వీడియోస్ పోస్ట్ చేయండి అంతే. డెఫినెట్లీ రీచ్ ఉంటుందండి, ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా రీచ్ వస్తుంది. సో ఒక వీడియో వైరల్ పోయిందంటే ఇంకా అన్ని వీడియోస్ కి కూడా వైరల్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మీరు అస్సలే లో అవ్వకూడదు. మీరు ఇప్పుడు నేను స్టార్టింగ్ లో నేను మీకు అందరికి చెప్తాను, కరోనా అప్పుడు నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి హర్రర్ వీడియోస్ పైన. సో అప్పుడు నాకు యూట్యూబ్ అంటే అసలు ఏం ఐడియా లేదు. నేను వీడియోస్ పోస్ట్ చేశాను, జస్ట్ ఒక 5 వీడియోస్ పోస్ట్ చేశాను హార్డ్లీ. నాకు ఒక 100, 200, 250 వ్యూస్ అలా వచ్చాయి. సో ఆ వ్యూస్ వస్తే నేను అస్సలు తీసుకోలేకపోయాను, మరి ఇంత లోగా వస్తున్నాయి వ్యూస్ అని చెప్పేసి ఇంట్రెస్ట్ పెట్టకుండా వదిలేశాను. సో దానివల్ల నేను ఏం మిస్ అయ్యానో నాకు ఈ రోజు అర్థమవుతుంది. ఎందుకంటే నేను అప్పుడే కరోనా టైంలోనే నేను ఛానల్ క్రియేట్ చేస్తే ఇప్పుడు నేను టాప్ క్రియేటర్స్ లో ఒకదాన్ని అయి ఉంటానని నా ఫీలింగ్. అంటే అది నిజమో కాదో అదంతా మీ చేతుల్లో ఉంటుంది, నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం. బట్ నేను అలా అనుకున్నా, అంటే అప్పటి నుంచి చేస్తే ఇప్పుడు నా ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉంటారు కదా, సో అలా అంటున్నాను. సో టాప్ క్రియేటర్స్ అంటే మరీ టాప్ అని నేను అనట్లేదండి, ఎవరి కంటెంట్ బట్టి వాళ్ళకి ఫేమ్ వస్తుంది. సో నేను చేసేది వ్లాగ్స్ కంటెంట్. సో నేను నచ్చిన వాళ్ళు నాకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కనీసం ఒక 1 lakh పైన అయినా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా ఒకప్పుడు నేను చేస్తే. బట్ ఇప్పుడు అప్పుడు నేను వదిలేసాను, సో అందుకే నేను చాలా లాస్ అయ్యాను. ఇప్పుడు నేను ఛానల్ క్రియేట్ చేశాను, జస్ట్ 1 year లోనే నాది నాకు కొంచెం ఫేమ్ అనేది వచ్చింది. అంటే మీకు నేను తెలిసాను కదా, సో అలా చెప్తున్నా. నేను ఎప్పుడో చేస్తుంటే ఇప్పటి వరకు ఇంకా మంచిగా ఉండేది కదా, సో అదే చెప్తున్నాను. మీరు వ్యూస్ ని చూసి డిసప్పాయింట్ అయితే మీరు ఇంకా వీడియోస్ పోస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రాదు. సో దాని వల్ల ఏమవుతుంది, లాస్ట్ కి మనమే బాధపడతాము. సో అందుకే నేను చెప్తున్నాను, వ్యూస్ ని పట్టించుకోకండి. వ్యూస్ మీకు 0 రానివ్వండి, 1 రానివ్వండి, 2 రానివ్వండి, మీకు అవసరం లేదు. జస్ట్ మీ పని ఏంటి, వీడియో పోస్ట్ చేయడం. సో అది కంప్లీట్ గా చేయండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. సో ఇవి మీకు నేను ఇచ్చే టిప్స్. అండ్ నా ఛానల్ బ్యాక్ ఎలా వచ్చిందంటారా, నేను కొన్ని మిస్టేక్స్ చేశానండి. లాంగ్ వి షార్ట్ లో, షార్ట్ వి లాంగ్ లో పెట్టాను. అండ్ ఆల్సో మ్యూజిక్ కూడా యూజ్ చేశాను. మీరు మ్యూజిక్ అనేది యూజ్ చేయకండి. ఇన్ కేస్ మీకు డెఫినెట్లీ మ్యూజిక్ అయితేనే ఆ వీడియో అవుతుంది అంటే యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో మ్యూజిక్ ఉంటుంది. సో ఆ మ్యూజిక్ యూజ్ చేసుకొని మీరు వీడియోస్ చేయొచ్చు. సో నేను ఏం చేశానంటే గూగుల్ డౌన్లోడెడ్ మ్యూజిక్ యూజ్ చేశాను. సో ఇవన్నీ మిస్టేక్స్ చేశాను, అది ఇంటెన్షనల్ గా కాదు, తెలియకుండానే చేశాను. నా కంటెంటే, నేను ఎవరి కంటెంట్ కాపీ చేయలేదు. బట్ ఈవెన్ దో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఛానల్ పోయే సిచ్యువేషన్ వచ్చింది. సో ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత నేను హోప్స్ అన్ని తీసేసుకున్నానండి. యాక్చువల్లీ మీకు కంప్లీట్గా నేను ఎలా సక్సెస్ అయ్యాను ఈ విషయంలో చెప్తాను. సో ఫస్ట్ నాది 3000 వాచ్ అవర్స్ అయినా కావాలి, లేకపోతే 3 million షార్ట్ వ్యూస్ అయినా కావాలి కదా మానిటైజేషన్ ఎలిజిబిలిటీకి. సో అప్పుడు నేను ఏం చేశానంటే, నాది ఒక షార్ట్ చాలా వైరల్ వెళ్ళిపోయిందండి. సో క్యారెట్ పుడింగ్ షార్ట్. సో అది వైరల్ వెళ్ళిపోతే నాది 3 million ఎప్పుడో క్రాస్ అయిపోయింది. అయితే నేనేం చేశానంటే, నాకు ఎవరిని అడగకుండా నాది నేనే యూట్యూబ్లో అప్లై చేసేసానండి. సో అలా అప్లై చేస్తే నేను ప్రాబ్లం ఫేస్ చేశాను. ఎందుకంటే యూట్యూబ్ అంటే చాలా స్ట్రిక్ట్గా చూస్తుందండి. సో వీళ్ళు ఏం కంటెంట్ చేస్తున్నారు, అన్ని కంటెంట్ జెన్యూన్ గా ఉందా, వీళ్ళకి ఏమైనా కాపీరైట్స్ ఉన్నాయా, వీళ్ళు ఏమైనా మ్యూజిక్ యూజ్ చేశారా, వీళ్ళు ఏమైనా రిపిటేటివ్ కంటెంట్ యూజ్ చేశారా అని ప్రతి ఒక్కటి చూస్తుంది. సో నాకు అవన్నీ ఏం తెలీదు, జస్ట్ 3 million అయిపోతే ఇంకా మంచిగా అప్లై చేసుకోవచ్చు అని నేను అప్లై చేసుకుని మిస్టేక్ చేశాను. అప్పుడే నేను ఎవరినైనా కన్సల్ట్ అయ్యి నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి, ఓకే అంటే ప్రొసీడ్ అవుదామంటే అయిపోతుండే. కాకపోతే అవన్నీ నాకు తెలియదు కదా, సో ఈజీగా నేను అప్లై చేశాను. అప్లై చేస్తే ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చిన తర్వాత అపీల్ అని ఉందన్నమాట. సో అపీల్ అంటే మనం ఒకసారి అప్లై చేస్తే మళ్ళీ 3 months కి అప్లై చేయడం ఉంటుంది. సో అప్లై చేసిన తర్వాత మనకి అపీల్ అని వస్తుంది కదా. సో నాకు అపీల్ అని చూపించింది. అపీల్ అని చూపిస్తే నేను నార్మల్గా ఏం చేశానంటే, నేను కంటెంట్ ఒరిజినల్ కంటెంటే పెడుతున్నానండి, నాది ఏం మిస్టేక్ లేదు అని చెప్పేసి నాకు నేనే ఒక అపీల్ వీడియో తీసుకున్నా. ఎవరి హెల్ప్ లేకుండా నాకు నేనే ఒక అపీల్ వీడియో తీసుకుని సెండ్ చేశాను అనమాట. సెండ్ చేస్తే అయినా నాకు మళ్ళీ ప్రాబ్లమే వచ్చింది. సో 3 months ఆగుదాము అని చెప్పేసి ఆగాను అనమాట. సో అప్పుడు నేను 3 months అంటే నాది మళ్ళీ రిజెక్ట్ అయిన తర్వాత నేను మాధురి మ్యామ్ దగ్గరికి వెళ్ళాను అనమాట. సో మాధురి మ్యామ్ దగ్గర కన్నా ముందు కూడా నేను కొంతమందిని కన్సల్ట్ అయ్యాను Call-Me4 యాప్ నుంచి. సో Call-Me4 యాప్ నుంచి కొంతమందిని నేను కన్సల్ట్ అయితే వాళ్ళు నాకు ప్రాపర్ ఆన్సర్స్ చెప్పలేదు. సో నేను ఎప్పుడైతే మాధురి మ్యామ్కి
మ్యామ్కి కాల్ చేశాను. ఆవిడ ఏమన్నారో తెలుసా, మీకు కాల్ మీ 4 యాప్ అంటే చాలా మందికి తెలియదు అనుకుంటా. సో అంటే ఒకప్పుడు నాకు కూడా తెలీదు. సో అందుకే చెప్తున్నా, కాల్ మీ 4 యాప్లో మనం 1 minute మాట్లాడితే 10 రూపీస్ కట్ అవుతాయండి. సో మనం అందులో బ్యాలెన్స్ వేసుకుంటూ ఉండాలి. నేను ఒక పర్సన్తో మాట్లాడి జస్ట్ ఇంకా ఎక్కువ మనీ లాస్ అయిపోయాను అనమాట. అయితే మాధురి మ్యామ్కి కాల్ చేశాను అనమాట. మాధురి మ్యామ్కి కాల్ చేస్తే మ్యామ్ ఏమన్నారు తెలుసా, ఫస్ట్ ఇందులో ఉంటే మనీ కట్ అవుతాయండి, ఒక పని చేయండి, మీరు వచ్చేసేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతా అన్నారు. అక్కడ నాకు మేడం జెన్యూనిటీ అర్థమైంది. అంటే ఇప్పుడు నేనున్నానండి, సో నాకు మనీ వస్తున్నాయంటే నేను ఎందుకు వద్దనుకుంటాను? అదే కదా, ఇప్పుడు కాల్ మీ 4 యాప్ నుండి అయితే మ్యామ్కి హాఫ్ మనీ వస్తుంది, యాప్కి హాఫ్ మనీ వస్తుంది నేను మాట్లాడితే. కాకపోతే మ్యామ్ అలా అనుకోలేదు, మీరు ఇన్స్టాగ్రామ్కి రండి, ఇందులో మనీ కట్ అవుతాయి అన్నారు. సో అది ఆ ఒక్క చిన్న పాయింట్తో అర్థం చేసుకోవచ్చు మ్యామ్ ఏంటో. సో నేను మ్యామ్ దగ్గరికి వెళ్ళాను. మ్యామ్ నన్ను అంటే మీ ప్రాసెస్ నేను చేస్తాను అని టేకప్ చేశారు. సో అంటే పెయిడ్ ప్రాసెసే అనుకోండి. అంటే మ్యామ్ కూడా కష్టపడుతున్నారు కదా, అంటే నా ఛానల్ చూడాలి, రివ్యూ చేయాలి, సో ప్రాసెస్ ఉంటుంది. సో ఖచ్చితంగా పెయిడ్ ప్రాసెసే. సో మ్యామ్ చూశారు. ఒక 3 months తర్వాత రీఅప్లై చేద్దాము అని చెప్పారనమాట. ఇన్ బిట్వీన్ నాకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను ఒక్కసారి మ్యామ్ అని ఒక మెసేజ్ చేస్తే చాలు, వెంటనే రెస్పాండ్ అవుతారు. సో అంత జెన్యూన్ పర్సన్. అంటే ఏదో చెప్పాలని చెప్పట్లే, నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను మీ అందరికీ షేర్ చేస్తున్నా. సో మ్యామ్ అలా చెప్పారనమాట. ఏ డౌట్ ఉన్నా నేను అడిగాను. తర్వాత 3 months తర్వాత మళ్ళీ మేము రీఅప్లై చేసామన్నమాట మొన్న. సో రీఅప్లై చేస్తే మళ్ళీ ఫెయిల్ అయింది. అప్పుడు మ్యామ్ చెప్పారు, మీరు టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు, ఇది రాదు. సో ఇలాంటి ఛానల్స్ నేను చాలా చూస్తున్నాను, ఎందుకంటే మ్యామ్ చాలా చూస్తారు కదా. సో ఇప్పుడు నేనైతే పర్టికులర్ ఛానల్ చూసాను కాబట్టి నాకు తెలుస్తుంది. బట్ మ్యామ్ చాలా ఛానల్స్ని డీల్ చేస్తారు కదా. సో వాళ్ళందరినీ డీల్ చేసినప్పుడు ఒక్కొక్కరి ఛానల్ ఏంటి, దేనివల్ల ప్రాబ్లం వస్తుంది, ఇవన్నీ తెలుస్తాయి మ్యామ్కి. సో ఒక టెక్ మెంబర్గా తనకు అన్ని తెలిసిపోతాయి కాబట్టి తను ఏమందంటే మీ ఛానల్ అవ్వదు, కొత్త ఛానల్ పెట్టుకోండి అని ఇప్పటి నుంచి చెప్తున్నారు. బట్ ఇంతమంది సబ్స్క్రైబర్స్ని వదులుకోవడం నాకు మనస్సు రాలేదు. సో అందుకే నేను ఒప్పుకోలేదన్నమాట. అయితే ఇప్పుడు మళ్ళీ మేము రీఅప్లై చేసాము, మళ్ళీ ఫెయిల్ అయింది. ఇంకా అందుకే రాదు అని అనుకొని ఏం చేశానంటే న్యూ ఛానల్ క్రియేట్ చేశాను. బట్ తర్వాత నాకు రెస్పాన్స్ వచ్చిందండి, ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. నేను అపీల్ చేశాను, అపీల్ వీడియో మ్యామే చేయించారు నాతో. సో అపీల్ చేస్తే ఇప్పుడు నాకు వచ్చిందనమాట, ప్రాబ్లం సాల్వ్ అయింది. బట్ మనీ అయితే రావండి, అంటే కొంచెం టైం పడుతుంది, 3 months అలా టైం పడుతుంది. ఇప్పుడైతే మనీ అయితే రావు. కాకపోతే నాది అపీల్ అయితే సక్సెస్ అయిందండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. ఎందుకంటే నేను అనుకున్నది, అంటే అది రాదు అని అనుకున్నాను, వచ్చింది. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే రాదు అని మొత్తానికి వదిలేసుకున్నది మన దగ్గరికి తిరిగి వస్తే దాని వాల్యూ ఎంత ఉందో నాకు అర్థమవుతుంది. సో నేను నా ఛానల్ని ఒక చిన్న బేబీలా చూసుకుంటా, మా ఓడియో గార్డ్ని ఎంత ప్రేమగా చూసుకుంటానో నా ఛానల్ని కూడా అంతే ఇష్టంగా చూసుకుంటా. ఎందుకంటే రాదు అని అనుకున్న తర్వాత ఇంత హ్యాపీనెస్ వచ్చింది. అండ్ ఆల్సో నా ఛానల్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. సో నేను చాలా కష్టపడ్డానండి. నార్మల్గా ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే నేను అవన్నీ తీసుకున్నాను. సో చాలా మంది చెప్తూ ఉంటారు సోషల్ మీడియా అంటే పాజిటివ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ 2 తీసుకోవాలని. సో నేను 2 తీసుకున్నా. బట్ నెగిటివ్ కామెంట్స్ ఒక రేంజ్ అంటూ ఉంటుందండి, ఒక పర్టికులర్ రేంజ్ ఉంటుంది నెగిటివ్ కమెంట్స్కి. బియాండ్ ద లిమిట్స్ నెగిటివ్ కమెంట్స్ వెళ్ళాయనుకోండి, ఇంకేం చేస్తాం చెప్పండి. సో చాలా మంది నాకు పాజిటివ్గానే రెస్పాండ్ అవుతారు. ఒక 100 మెంబర్స్లో 90% నాకు మంచి కమెంట్సే వస్తాయి. ఒక 10% ఉంటారు. ఈ 10% పీపుల్ నా ఒక్కదానికే కాదండి, ఎవరి వీడియో కనిపిస్తే వాళ్ళకి బ్యాడ్ కమెంట్స్ చేస్తారంటే వాళ్ళు అదొక డైలమాలో ఉంటారు. అందరికి బ్యాడ్ కమెంట్స్ చేయాలి, లేకపోతే వాళ్ళకి అన్నం కూడా తినబుద్ధి కాదు. సో అలాంటి మైండ్ సెట్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాడ్ కమెంట్స్ ఎప్పుడు పెడదామా, ఎవరి వీడియో కనిపిస్తుందా, వాళ్ళు అసలు యూట్యూబ్ ఓపెన్ చేసేది బ్యాడ్ కమెంట్స్ పెట్టడానికి. అంటే ఆ వీడియోలో బ్యాడ్ ఏం లేకపోయినా వీళ్ళు కావాలని పెడతారు. సో అలాంటి మైండ్ సెట్ పీపుల్స్ ఉంటారు. సో ఇవన్నీ నేను ఫేస్ చేశానండి. నేను ఫ్యామిలీతో కూడా చాలా ఫేస్ చేశాను. మా రిలేటివ్స్ కూడా వద్దు అని చాలా సార్లు చెప్పారు. మా మామయ్య నాకు ప్రతి దాంట్లో సపోర్టివ్గా ఉంటారండి. మా మామయ్య గురించి నేను మీకు మా తాతయ్య వీడియో చేశాను కదా, సో అందులో నేను మెన్షన్ చేశాను. మా మామయ్య నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు, జోవియల్గా ఉంటారు, మంచిగా మాట్లాడతారు. చిన్నప్పటి నుంచి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను కదా,
సో మా అమ్మయ్యని నన్ను హాస్టల్కి తీసుకెళ్లేవాడు, హాస్టల్ నుండి తీసుకొచ్చేవాడు. నా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మా అమ్మయ్య తీసుకున్నారు. సో మా మామయ్యకి నేనంటే ఇష్టం, అంటే ఇంకా అక్కడ పెరిగాను కాబట్టి ఎఫెక్షన్ ఉంటుంది కాబట్టి ఇష్టం. కానీ మా మామయ్య చెప్పారు, సిరి వద్దు, నువ్వు చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నావు ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల, ఆ యూట్యూబ్ వల్ల ఏమొస్తుంది వద్దు అని చాలా సార్లు చెప్పారు. బట్ మామయ్య నేనేంటో చూపిస్తా, మామయ్య నేనేంటో చూపిస్తా అని చెప్పేసి అనుకున్నాను. అండ్ నాకు తెలియకుండా కూడా బ్యాక్ సైడ్ కూడా చాలా మంది పీపుల్ మా ఫ్యామిలీలోనే చాలా అనుకున్నారు ఛానల్ ఎందుకు అని చెప్పేసి. సో నేను ఏం బ్యాడ్ అయితే చేయట్లేదు కదా వీడియోస్లో, జస్ట్ నా లైఫ్ని నేను షేర్ చేస్తున్నాను. మీ అందరికీ ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో నా వాయిస్ చాలా మందికి నచ్చింది, చాలా మందికి నచ్చలేదు. సో నచ్చిన వాళ్ళ కోసం నేను వీడియోస్ చేస్తున్నానండి, నాకు సపోర్ట్ చేసే వాళ్ళ కోసం. సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నా, బ్యాడ్ కమెంట్స్ని గుడ్ కమెంట్స్ని. ఈ బ్యాడ్ కమెంట్స్ని ఒక రేంజ్ వరకు నేను యాక్సెప్ట్ చేస్తా. ఓవర్ యాక్షన్, కావాలని మాట్లాడుతున్నావు, అది నీ వాయిస్ కాదు, నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, బాలేవు, చండాలంగా ఉన్నావు, ఇలా కమెంట్స్ వస్తాయి. నువ్వు అందంగా ఉన్నావని ఫీల్ అవుతున్నావు. నేను ఒక కమెంట్ని అయితే ఊకే గుర్తు తెచ్చుకుంటా. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు అందంగా ఉన్నావని నువ్వు ఎందుకు అనుకుంటావు, నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు నువ్వు అందంగా ఉన్నావని, నువ్వు అస్సలే అందంగా లేవు అని నవ్వుతున్నారు, అంటే లాఫింగ్ ఎమోజీస్ పెడుతున్నారు. నేను అందంగా ఉన్నానని వాళ్ళకి చెప్పానా, అంటే నేను అందంగా ఉన్నానండి అని వీడియోస్లో చెప్తున్నానా, లేకపోతే ఏం చేస్తున్నానో తెలీదా, కమెంట్ నాకు ఊకే గుర్తొస్తుంది. సో ఇలాంటి కమెంట్స్ నేను ఉంచుతాను. బట్ ఇంకా కొంతమంది సైకో ఫెలోస్ ఉంటారు, వాళ్ళు డిఫరెంట్ గా పెడతారు. సో వాళ్ళని నేను బ్లాక్ చేసి రిస్ట్రిక్ట్ చేసి రిపోర్ట్ చేస్తా. సో కొత్తగా ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే అండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే బ్యాడ్ గుడ్ రెండు ఉంటాయి. సో మనం గుడ్ గా ఉన్నా కూడా బ్యాడ్ కమెంట్స్ వస్తాయి. సో వాటిని ఎదుర్కోవాలి. అన్ని తీసుకుంటేనే ఫ్యూచర్ ఉంటుంది. గుడ్ తీసుకున్నప్పుడు బ్యాడ్ కూడా తీసుకోవాలి అంటారు. బట్ ఆ బ్యాడ్ లిమిట్స్ దాటకుండా ఉంటే ఎవరైనా తీసుకుంటారు. సో ఇది నేను చెప్పాలనుకుందండి. నా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. అండ్ నేను గుడ్ కమెంట్స్ గురించి కొన్ని విషయాలు చెప్తా. బ్యాడ్ కమెంట్స్ గురించి చెప్పాను కదా, సో గుడ్ కమెంట్స్ గురించి ఎందుకు చెప్పకూడదు? నేను అసలు నాకు యూట్యూబ్ వీడియోస్ చేస్తే తెలియని హ్యాపీనెస్. ఎన్ని డేస్ నుంచి కష్టపడుతున్నానా, నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపానండి నేను యూట్యూబ్ కోసం. మా చెల్లి మా తమ్ముడు పడుకున్న తర్వాత నేను లైట్స్ ఆన్ చేసి ఫ్యాన్స్ ఆఫ్ చేసి ఇలా పెట్టుకుని వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. అంటే మా చెల్లి మా తమ్ముడు పడుకున్న తర్వాత కూడా మిడ్ నైట్ కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. అసలు మొత్తం నా మైండ్ అంతా యూట్యూబ్కి అడిక్ట్ అయిపోయింది అనిపించింది. సో అంత అడిక్షన్లోకి వెళ్ళాను నేను యూట్యూబ్ అంటే. సడన్గా ఇది పోయిందంటే నా మనసు ఇంకా చాలా బాధపడ్డది. బట్ వి షుడ్ మూవ్ ఆన్ అని చెప్పేసి మళ్ళీ ట్రై చేశాను. చాలా కష్టపడ్డానండి. అంటే నేను నార్మల్గా ఎన్ని రోజులు వీడియోస్ చూస్తే సింపుల్ అనిపించేది. బట్ ఆ వీడియో వెనకాల ఎంత కష్టం ఉంటుందో, ఎంత స్ట్రగుల్ ఉంటుందో ఒక క్రియేటర్కి మాత్రమే తెలుసు. అది నేను ఇప్పుడు 100% నేను ఫీల్ అయ్యానండి. సో ఇప్పుడు గుడ్ కమెంట్స్ గురించి చెప్తాను. రమా రామ్మోహన్ రావు అని సంథింగ్ ఒక ఐడి వాళ్ళ నేమ్ నాకు తెలీదు, అంటే వాళ్ళ నేమ్ అదా లేకపోతే ఏంటో నాకు తెలీదు. బట్ వాళ్ళు మాత్రం ప్రతి వీడియో కింద కమెంట్ చేస్తారండి. ఆ కమెంట్ కూడా చాలా మంచిగా, అంటే నన్ను చాలా హ్యాపీ చేసేలాగా. సో నా ఫేస్లో స్మైల్ వచ్చేస్తుంది ఆ కమెంట్ చూస్తే. వాళ్ళు ఒక్కలే కాదండి, ఇంకా చాలా మంది కమెంట్స్ చేస్తారు, చాలా మంచిగా కమెంట్ చేస్తారు. ఇంతమంది మంచి వాళ్ళు ఉండగా, ఇంతమంది నాకు హెల్ప్ చేస్తుండగా నేను ఎందుకు బాధపడాలి బ్యాడ్ కమెంట్స్ వస్తే అని చెప్పి అనిపిస్తుంది. సో నిన్న నాకు ఛానల్ ప్రాబ్లం సాల్వ్ అయింది అని చెప్పేసి నేను ఆ పర్సన్కి చెప్పానమాట. సో చెప్తే ఏం కమెంట్ చేశారు తెలుసా, వాళ్ళ ఇంటికి స్వీట్స్ తీసుకెళ్లారట. నా హ్యాపీనెస్ని నా సబ్స్క్రైబర్స్ కాబట్టి సెలబ్రేట్ చేసుకున్నాను అన్నారు. చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటానండి నేను మీకు. ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం నాకు. అంటే నేనెవరో మీకు తెలుసు జస్ట్ యూట్యూబ్ ద్వారా, బట్ పర్సనలీ మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. బట్ ఈవెన్ దో వీడియోస్లో చూసి నన్ను ఓన్ చేసుకుని నేను నచ్చి నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా, నేను రియల్లీ బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నా. చాలా మంది మంచి కమెంట్స్ పెడతారండి. అసలు నాకు అనిపిస్తుంది, అంటే ఇప్పుడు కలికాలంలో ఉన్నాము, ఎవరు మంచోళ్ళు కాదు, అందరూ సెల్ఫిష్ పీపులే ఉంటారు అని చెప్పేసి వింటూ ఉంటాము. కాకపోతే ఇంత మంచి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది. సో వాళ్ళు నాకు మంచి కమెంట్ చేస్తే వాళ్ళకి ఏమైనా వస్తుందా, రాదు కదా. బట్ ఈవెన్ దో వాళ్ళ టైంని స్పేర్ చేసి నా
ఛానల్కి రెస్పాండ్ అయ్యి నా కామెంట్స్కి రెస్పాండ్ అయ్యి నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. రియల్గా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటానండి మీ అందరికీ. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. మెయిన్గా చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి నేను, ఎందుకంటే మీరు నా వీడియోస్ చూస్తేనే నాకు ఇంత సబ్స్క్రైబర్స్ వచ్చి ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను. రియల్లీ చాలా థ్యాంక్స్ అండి. ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అండ్ నా వాయిస్ గురించి మీకు డౌట్స్, చూడండి నా వాయిస్ ఇదే అండి, నేను ఏం చేయలేను. ఇప్పుడు ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కటి ఉంటుంది. సో కొంతమంది ఏమో హైట్గా ఉంటారు, నువ్వు కావాలని హైట్గా ఉన్నావు, నువ్వు ఫేక్ చేస్తున్నావు అంటే ఏమంటారండి? అంటే దేవుడు ఇచ్చినట్టు వాళ్ళు ఉంటారు హైట్గా. సపోజ్ సంబడి షార్ట్ ఉన్నారు అనుకోండి, మీరు కావాలని షార్ట్ ఉన్నారు అని చెప్పేసి అంటే ఏమనుకుంటారు చూసేవాళ్ళు? పిచ్చోళ్ళు అనుకుంటారు మనల్ని, అంతేనా? సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వాయిస్ అనేది నా సొంతంగా నేను క్రియేట్ చేసుకోలేదండి. నాకు దేవుడు ఇచ్చాడు, ఈ వాయిస్ నాకు ఉంది. సో నేను దీంతోనే మాట్లాడుతున్నా. వాయిస్ మార్చు, ఫేక్ చేస్తున్నావు, కావాలని మాట్లాడుతున్నావు, మార్చు అంటే ఏం చేస్తానండి? ఈ వాయిస్ ఇదే ఉంది, నేను ఎలా మార్చగలను చెప్పండి? సో ఇదొక్కటి మీరు అర్థం చేసుకోండి. నాకు మార్చు అంటే ఎలా మారుస్తారు? మీ వాయిస్ని మీరు మార్చగలరా చెప్పండి? సో ఆ వాయిస్ మొత్తానికి తీసేసి, ఇప్పుడు కొంతమంది ఉంటారు డబ్బింగ్ ఆర్టిస్టులు, వాళ్ళు డిఫరెంట్ వాయిసెస్తో మాట్లాడతారు. సో అది వాళ్ళ టాలెంట్ అండి. సో ఎవరి వాయిస్ వాళ్ళకు ఉంటుంది. మీరు ఇప్పుడు సడన్గా మీరు అబ్బాయిలాగా మాట్లాడండి, అమ్మాయి అయ్యండి అంటే మీరు వల్ల అవుతుందా? సో అది ఎలా వస్తుంది? అంత పర్ఫెక్ట్గా మాట్లాడలేము. ఎవరి వాయిస్ ఎవరు చేంజ్ చేయలేదండి. అది ఇంకా దేవుడిచ్చిన వాయిస్ అంతే. నాకైతే నా వాయిస్ చాలా ఇష్టం. నాకు ఒకప్పుడు నా వాయిస్ స్వీట్ ఉంటుంది అని నాకు నిజంగా తెలీదు. అంటే కమెంట్స్ చూస్తే తెలుసుకుంటున్నా తప్ప నార్మల్గా మాట్లాడతా అనుకుంటా. అంటే మా స్కూల్లో అయితే స్టైల్గా మాట్లాడుతున్నావు అంటారు అనేవాళ్ళు. నాకు ఇలానే మాట్లాడడానికి వచ్చు అని చెప్పేదాన్ని. వాళ్ళు ఏమని, వాళ్ళు స్వీట్గా ఉంది వాయిస్ అలా అనకపోయేవాళ్ళు, కానీ చాలా స్టైల్గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనేవాళ్ళు. బట్ నా వాయిస్ ఇంతే, నేను ఇలానే మాట్లాడతా, నా వే ఆఫ్ టాకింగే ఇంత. సో నేను ఏం చేయలేను కదా, మీరు కావాలని మాట్లాడుతున్నారు అని అంటున్నారు. ఇంకొంతమంది లెజెండ్స్ అయితే ఏమంటున్నారంటే, మీరు ఏ యాప్ యూజ్ చేస్తున్నారు వాయిస్ని మాఫ్ చేయడానికి అంటున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నానండి నేను. ఇప్పుడు ఏం యాప్ యూజ్ చేస్తున్నా? ఈ చిన్న లాజిక్ మీరు అర్థం చేసుకోండి, సరేనా? మీ అందరికీ నేను ఒక కన్క్లూషన్ ఇచ్చాను అని అనుకుంటున్నాను. నా ఛానల్ పోయిందని బాధపడ్డాను. దేవుడు నా బాధను చూసి నా ఛానల్ని నాకు తిరిగి ఇచ్చేశాడు. బట్ ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది. ఇంకా నేను చాలా కష్టపడాలి. నా పైన చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. మీ అందరినీ మెయిన్గా ఎండ్ ఆఫ్ ద డే మీ అందరినీ నేను హ్యాపీ చేయాలి. సో ఇది నా మెయిన్ మోటివ్ అండి. సో ఈ వీడియోతో మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటారు, వెంటనే చేసేయండి. ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దాం అనుకోకండి, ఎందుకంటే ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. సో ఈరోజే చేయండి, ఎందుకంటే మనం ఇప్పటికీ చాలా కాంపిటీషన్ ఉంది. చాలా మంది క్రియేటర్స్ పుట్టుకొస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా మంది క్రియేటర్స్ వస్తారు. సో మనం వాళ్ళందరి మధ్యలో నిలబడాలి అంటే కష్టపడాలి. సో మీరందరూ ఎవరికైతే ఛానల్ క్రియేట్ చేసుకుని ఒక ఫేమ్ తెచ్చుకొని మనీ ఎర్న్ చేయాలి యూట్యూబ్ నుంచి అంటే స్టార్ట్ చేయండి. బట్ నేను చేసిన మిస్టేక్స్ అయితే చేయకండి, నా అలా అయిపోతారు. సో మీరు మంచిగా సక్సెస్ అవ్వాలంటే నేను చెప్పినవన్నీ మీరు రెక్టిఫై చేసుకుని ఛానల్ని గ్రో చేసుకుని సక్సెస్ అవ్వండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఇంకో ఛానల్ క్రియేట్ చేశాను కదా, సో ఆ ఛానల్ని నేను వేస్ట్ చేయాలనుకోవట్లేదు. అలా అని అందులో వ్లాగ్స్ కంటెంట్ పోస్ట్ చేయాలనుకోవట్లేదు. నేను ఆ ఛానల్ నేమ్ సిరికీర్తి వ్లాగ్స్ అని ఉంది కదా, సిరికీర్తి హర్రర్ హౌస్ అని ఛానల్ నేమ్ మార్చేసి అందులో నేను హర్రర్ కంటెంట్ పెట్టాలని అనుకుంటున్నాను. మీలో ఎవరెవరికి హర్రర్ స్టోరీస్ అంటే ఇష్టమో కింద కమెంట్ చేయండి. నేను చాలా మంచిగా స్టోరీస్ చెప్తానండి. నేను మా స్కూల్లో కాలేజెస్లో ఎక్కువ స్టోరీస్ చెప్పేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ నేను లాక్కెళ్ళి కూర్చోపెట్టి మొత్తం నా చుట్టూ కూర్చొని స్టోరీస్ వినేవాళ్ళు. వాళ్ళకి నేను చెప్పే స్టోరీస్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఆ స్టోరీస్ అన్ని మీకెందుకు చెప్పకూడదు అని నాకు అనిపిస్తుంది. ఒక హర్రర్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఈ సిరికీర్తి వ్లాగ్స్కి ఎంత సపోర్ట్ చేస్తున్నారో ఆ ఛానల్కి కూడా అంతే సపోర్ట్ చేస్తారని హార్ట్ఫుల్గా అనుకుంటున్నాను. నేను మరో మంచి వీడియో పోస్ట్ చేస్తానండి హర్రర్ ఛానల్ గురించి. సో ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిరికీర్తి వ్లాగ్.